చెప్పండి. ఏదైతే విజయసాయి రెడ్డి గారు నిన్న మాట్లాడతా హ్మ్. ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించిన దాంట్లో హ్మ్. నా మీద అక్రమంగా కేసు పెట్టారు. నాకు అసలు సంబంధం లేదు. నేను అసలు ఏం చేయలేదు అంటున్నాడు. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు మీద ఆయన కేవీ రావు గారి మీద ఈ పరువు నష్ట దావా కేసు వేస్తా అంటున్నాడు. నిజంగానే పరువు నష్ట దావా కేసు వేసే అవకాశం ఉందంటారా దాంట్లో? ఎట్లా ఉంటది పరువు నష్టం దావా కేసు చంద్రబాబు గారి మీద, కేవీఆర్ మీద ఎందుకేస్తారు? మీరు గత 5 ఏళ్ల నుంచి మీరు కాకినాడ పోర్ట్ అడ్డం పెట్టుకుని జర్మనీ, జపాన్‌లో, పాకిస్తాన్‌లో విదేశాలకంతా మీరు ఆంధ్రా నుంచి నానా బాధలు పడి పండించి రైతులు గోడౌన్‌లకు పంపిస్తే ఎఫ్‌సీఐ గోడౌన్‌లో రైస్ అంతా మీరు ఈ రకంగా తోడేత్తంటే చంద్రబాబు గవర్నమెంట్ వచ్చాక నాదెండ్ల మనోహర్ గారు ఎవరో మంత్రి, ఆ? పవన్ కళ్యాణ్ గారు మీరు అంత పట్టుపట్టి ఆ పోర్టులో అన్నీ చెక్ చేస్తే కదా మీ కాగితాలు గీతాలు మీ బినామీ పేపర్లో మీ బినామీ నాయకులు అందరు దొరికారు కదా. అతను ఎవరో కాకినాడ చుట్టుపక్కల ఎవరండి అతను పేరు మరి వాళ్ళందరూ దొరికారు కదా. మీరు ఏ రకంగా పరువు నష్టం దావేస్తారు? వేసుకోమను. వీళ్ళు వేయలేరా దొంగతనం కేసు వాళ్ళ మీద? సిబిసిఐడిను దాని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఎవరండి? దానికి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వాళ్ళు ఎవరండి? మనోహర్ గారే ఉన్నారు మినిస్టర్గా. మినిస్టర్ సరే, మినిస్టర్ పక్కన పెట్టండి. దాని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరండి? ఆహారానికి సంబంధించింది మనం ఏమంటాం? అది వాళ్ళు ఊరుకుంటారా? ఇంటెలిజెంట్, సిఏ, సిబిసిఐడి, ఢిల్లీ నుంచి ఆహార ఉపరితల వాళ్ళు ఊరుకుంటారా? విజయసాయి రెడ్డి మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలిగా. నువ్వు ఢిల్లీ ఎందుకు పారిపోయా? రా, ఇక్కడికి వచ్చి రమ్మంటున్నారుగా, మాట్లాడతామంటున్నారుగా. ఎవరిని? విజయసాయి రెడ్డిని. నువ్వు ఆంధ్ర వచ్చి నిరూపించుకో కాకినాడ చుట్టుపక్కల. తెల్లారి ఇప్పుడు ఇంత గంట క్రితం మన మామూలుగా ఏబిఎన్ టీవీలోను, ఈటీవీలోను, TV5ను, ఎన్టీవీ, అదేంటి ఎన్టీవీనా, వాటిలో ఏమంటున్నారు? అక్కడ రైతులు ఏడుతున్నారు, మా భూములు కొట్టేసి మాకు డబ్బులు ఇవ్వలేదు, ఇంతవరకే మా పిల్లలు కాపురాలకు వెళ్తలేదు, అల్లుళ్ళు అని తీసుకెళ్తలేదని ఒక భవానీ మాల వేసుకుని ఆయన ఏడుతున్నాడు. నేను టీవీలో చూశాను. దీనికి సమాధానం ఎవరు చెబుతారు? నీ మీద పరువు నష్టం దావా, నువ్వు వాడి మీద పరువు నష్టం దావా వేసుకుంటే జనానికి పోయిందా వచ్చిందా అనేది చూడాలి. కానీ చంద్రబాబు నాయుడు మీద అంత తేలిగ్గా నువ్వు పరువు నష్టం దావా ఎత్తేది చలమని వద్దా? చక్కగా కూటమి ప్రభుత్వం శుభ్రంగా పరిపాలించుకుంటుందని ప్రజలందరూ మెచ్చుకుంటుంటే ఇక్కడ ఏదైతే విజయసాయి రెడ్డి గారు అంటారు దా ఏదైతే వాళ్ళ తనకి సంస్థకు సంబంధించిన ఒక సంస్థ దాని మీద గతంలో దాడులు చేసి వాళ్ళ వాటా కొల్లగొట్టారని చెప్పి టీడీపీ ఆరోపించింది. దానిలో భాగంగా వాళ్ళు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా చేశారు. కానీ ఈయన ఎందుకు బుకాయిస్తాడు? ఆ 900 కోట్లు చూపించి ఎగ్గొట్టాడని చెప్పి ఆయన మీద దాడులు చేసిన వ్యక్తులు చివరికి అరవిందోకి ట్రాన్స్ఫర్ అవగానే 9 కోట్లకి ఎలా వచ్చేసింది అంటారు? విజయసాయి రెడ్డి గారు అనే టీం, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అనే మాజీ ముఖ్యమంత్రి టీం, వాళ్ళకి సంబంధించిన నాయకులు అందరూ ఆ రోజుల్లో ఆ కేవీఆర్ ఎవరో ఎప్పుడు అన్నారా పేరు, వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న సంస్థలో దాంట్లో కాకినాడ పోర్టులో ఉన్న వాటాలన్నీ వాళ్ళు కొనేసుకుని వీళ్ళ లాభం కోసం వీళ్ళు ఇతర దేశాలకి సిప్పుల్లో బియ్యం, రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేశారు. మన దగ్గర 10 రూపాయలు 15 రూపాయలు కొన్ని అక్కడ 60 రూపాయలకు అమ్ముకుంటున్నారంట కిలో. అది కూడా యాంటీబయాటిక్ రిపోర్ట్లో వచ్చేసిందిగా. విజయసాయి రెడ్డి గారి పేరు ఉందిగా, వాళ్ళ అల్లుడి గారి పేరు ఉందిగా. అదేది దేంట్లోనో ఢిల్లీ ఏదైనా ఇంకోటి కవిత గారితో పాటు లిక్కర్ కేసుల్లో ఉంది కదా. ఇవన్నీ అబద్ధాలైతే అంటే మీరు మొత్తం ఓట్లు ఎక్కువ పడితే చంద్రబాబు గారికేనో ఇంకోళ్ళకి పార్టీకి బీజేపీకి ఎక్కువ పడి గెలిస్తే ఎంత ఈసీ స్కామ్ అంటారా? అంటే ఈసీని కూడా వదలరా మీరు? అండ్ మీరు గెలిస్తే ఈసీ మంచిదా? సిబిసిఐడి వాళ్ళు మీ కేసులన్నీ తవ్వితే సిబిసిఐడి దొంగ కేసులు పెట్టారంటారా? అంటే సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళని కూడా మీరు వదిలిపెట్టరా? అసలు రాష్ట్రపతి మీరేనా? ప్రధాని మీరేనా? భారత రాజ్యాంగం మీరే రాశారా? మీ ఇష్టం వచ్చి నడితేనేమో పర్లేదు, అది నెంబర్ 1 రాజ్యాంగమా? అప్పుడు అంబేద్కర్ నడిచినట్ట రాజ్యాంగం నడిపినట్ట? విజయసాయి రెడ్డి గారు మాట చెల్తే రాజారెడ్డి గారు రాజ్యాంగం నడిచినట్ట, జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం నడిచినట్ట? అంటే మీరు ఇక రాజ్యాంగంలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జీలతో సహా, మెయిన్ జడ్జీలతో సహా, సిబిసిఐడితో సహా అందరూ మీకు తప్పులు ఉన్నాయని చూపిస్తే తప్పేనా? పరువు నష్టం ఎత్తారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏదైతే మా దళిత నాయకుల మీద అన్యాయం అక్రమంగా కేసులు పెడుతున్నారు, అసలు అక్రమం ఈ గవర్నమెంట్ వచ్చిన దళితులను బాగా హింసిస్తున్నారని చెప్పి అన్నాడు. నిజంగానే ఆ నాయకులని కానీ దళితుల మీద హింసిస్తున్నారా? అలా అంటారా? ఇప్పుడు ఎక్కడో మందడం క్యాపిటల్ ఎలగపూడి ఆ చుట్టుపక్కల ఎవరో ఒక ఆడామిని చంపారని, ఆడామి కొడుకే పెట్టాడు కేసు, మమ్మల్ని చంపారని. ఎవరో మాజీ ఎంపీ, ఆయన ఎవరా అతనా ఇంకోళ్ళే? పోలీసు వారు పిచ్చోళ్ళ? ఎస్పీ, లా అండ్ ఆర్డర్, కోర్టు అంత గుడ్డిదా పిచ్చిదా పెట్టితే ఊరుకొడతా?
నీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే నువ్వు వచ్చి నన్ను చంపావు కొట్టావంటే ఏదన్నా ప్రూఫ్ లేకుండా నమ్మేస్తారా? నువ్వు చంపావు కాబట్టి వాళ్ళు పెట్టారు కాబట్టి పోలీసు వారే హ్యాండ్ వేర్ చేసుకున్నారు. ఊరికి ఉత్త కేసులు పెట్టేస్తే హైకోర్టుకో సుప్రీంకోర్టుకి వెళ్ళి పోలీసు వారు మేము పరువు నష్టం దావా ఏమన్నా అందుకని సురేష్ గారిని వాళ్ళు పరువు నష్టం కడతారు, ఈయనకి రిలీఫ్ వచ్చేసిద్ది, మళ్ళీ తర్వాత వాళ్ళ జీవితంలో ఇంజోలికి రారు. అది రీజన్ అంటే కేసు పెట్టారు, అది ముడిపడిందంటే అవతల బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు అధికారంలో మాఫీ చేసావు, నీ అధికారం పోయింది, వాళ్ళ పిల్లలు వచ్చారు మమ్మల్ని చంపారని చెప్పారు, నువ్వు పెట్టి బుక్ అయ్యావు. దానికి మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న వెళ్తే ఏం కాదు. బాపట్లలో మక్కన అల్లరి చేయమండే మా జోలు వద్దని అన్నందుకు ఒక దళితులైన వాళ్ళు ఎవరు బీసీలా ఆయన తగిలేసినప్పుడు నీ దళిత రక్తం ఎక్కడికి వెళ్ళావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? అవి పట్టించుకోలేదే. నిన్నగా మన ఏదో తెనాల్లో ఒకటి జరిగితే మీ అంబటరాబుని పంపించి 10 లక్షలు ఇస్తే మాఫీ అయిపోద్దా? అంటే మీ మనుషులు అయితే 10 లక్షలు ఇచ్చి పంపిస్తావా? బాపట్లలో మక్కాయి జోలు వద్దురా బాబు, మేము పేదవాళ్ళం అందుకు బుడ్డోడిని చెరుకు తోటలు వేసి నువ్వు పండిస్తారా? మాస్కోలు అడిగితేనేమో డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి చంపేస్తారా? మరి అనంతబాబు కూడా ఏమో డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ పెడతారా? అప్పుడు మీ దళిత లక్షణాలు ఆ రాజ్యాంగం గుర్తు రాలేదు బాబు. మీరు తాతగారు రాజ్యాంగం నడిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మా ఎన్టీఆర్ గారు రాజ్యాంగం నడుతుందా బాబు? అందుకని మీకు నొప్పిగా ఉందా బాబు? దావాలు వేసుకుంటే ఒకళ్ళ మీద ఒకటి పలువురు రాష్ట్రం దావాలు ఊరికి అతకండి. వరాహి వారు అతికేటప్పుడు అతుకుతాయి. అనవసరంగా చంద్రబాబు కాని విషయాల్లో ఏలెట్టడు. ఇది ఒకటి జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది. ఇంకోటి ఏదో అడిగారండి, ఆయన అంటున్నాడు ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలల్లో ఏం చేసింది లేదు, అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, కానీ నేను ప్రజలకు వెళ్ళి పోరాటం చేయబోతున్నా, ప్రజల పక్షాన్ని పోరాడతా అంటున్నాడు. పడుకోమనండి ఊళ్ళమ్మటి వచ్చి. ఈ 6 నెలలు అసలు ఏం జరగలేదంటారా? ఏమండి ఒక్క మాటేనండి, ఎవరైనా సరే మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అస్సలు పొరపాటును కూడా ఏ తప్పు చేయటానికి ఈలు పడదని చెప్పేసుకున్నారు. తప్పు జరిగితే ఒప్పుకోవట్లేదు. ఈ కూటమి 3 నాయకులు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, మన చంద్రబాబు గారు ఒప్పుకోవట్లేదు. తప్పులు జరగట్లేదు. వాళ్ళ పేరు చెప్పుకుని ఎవరో నాలాంటి వాడు ఒకటో అర్రా ఏదన్నా ఎక్కడన్నా దారెంబట చిన్న నోటివాగుడు వాళ్ళు తప్ప మర్డర్లో మానభంగాలు వీళ్ళకి ఆపాదిస్తే ఒప్పుకోను. తప్పది. వాళ్ళకు కూడా చెప్తున్నా, జేఎండ్కో జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచీకి అట్లా ఆపాదించమాకండి. మీ పాపగారం ఏంటి ఇంతకుముందు మాట్లాడిన మాట వద్దు, అది వేరే విషయం. అభయ్ గారు చెప్పండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే నెలలో ఆయన మళ్ళీ యాత్ర బిగిన్ చేస్తాడంట. దేనికోసం యాత్ర బిగిన్ చేస్తాడు? ఈ గవర్నమెంట్ అసలు ఏం చేయట్లేదు, అన్యాయాలు అక్రమాలు చేస్తుంది కాబట్టి నేను రైతుల పక్షాన, స్టూడెంట్ పక్షాన, పక్కన ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా లేదు ఇలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వాటి కోసం పోరాడతాను అని చెప్పి దీక్షలకు వెళ్తా అని చెప్పి అంటున్నాడు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఆరోగ్యశ్రీలు అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో డాక్టర్లు అందరూ దండం పెట్టేశారు. బాబు ఆయన కార్డు ఎత్తుకొస్తే మేము ఆపరేషన్ కాదు కదా ఇంజక్షన్ కూడా చేయమన్నారు. పాపం డబ్బు శుభ్రంగా బిల్లులు కట్టినందుగా ఇప్పుడు మేము ఆరోగ్యశ్రీలు పట్టుకెళ్తున్నాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి సీఎం పొండి నుంచి 3 మంది పేదలకి ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, చేయించుకున్న వాళ్ళకి వీళ్ళు ఎంపీ గారో లేకపోతే ఎమ్మెల్యే గారు ఆఫీసుల నుంచి లెటర్లు ఎత్తుకెళ్తే చూస్తున్నారు. పాపం నిజమే, పాపం ఆయన చెప్పింది కరెక్టే. ఆయన టైంలో ఆరోగ్యశ్రీ లేదు, దండం పెట్టేశారు. ఒకటి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే గుర్తొచ్చింది నాకు, పల్లెటూరులంటే వెళ్ళి నిద్ర చేసి ఊళ్ళంపటి తిరుగుతాడా? అక్కడ కథ ఏమన్నా అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళ మధ్యన తగదలు పెడితే తన్నుకు సావండ్రని వెళ్ళి ఆ రైతు పడుకుని పొద్దున్న చెప్పొస్తాడేమో. అందుకు వెళ్ళాలి. ఈయన వెళ్తే ఎవరు వస్తారు? జనం రారుగా. చెట్లు కూడా నరికెత్తాకి కత్తులు గొడ్డలు ఎత్తుకెళ్తారు వీళ్ళు చెట్లు నరుకుతాకి. గన్మెన్లు బస్సు అవన్నీ వాల్వో బస్సు ఒకటి వేసుకెళ్తారుగా. చిన్న పల్లెటూరులో చెట్లు నరికితే నీడ ఉండదని చెప్పని యాసంకాలం జగన్మోహన్ రెడ్డి గారికి. నువ్వు వెళ్ళినా ఇప్పుడు చూడ్డు, అందరు కోతల్లో ఉన్నారు, పొలాలు పోయి వరి పొలాలన్నీ తుఫాన్లు వచ్చి సస్తున్నారు ఒడ్డారు పెట్టుకుంటా. నువ్వు వెళ్తే ఎవరు రారు. ఇక ఎత్తే 4 కుక్కలు రావడం, 5 కుక్కలు ఏమన్నా. అంటే ఇక్కడ ఏదో రైతులకి నేను ఉండగా అన్ని ఇచ్చేసని చెప్తున్నాడు. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన రైతులకి ఏదైతే గతంలో ఉన్న బకాయిలు తీరుస్తూ వచ్చారు, ఇప్పుడు ఏమన్నా అసలు ఆయన రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా మందికి లబ్ధి చేకూర్చాడంట. మరి రైతులకి ఎందుకని? అందుకని 5 ఏళ్ల మట్టి నువ్వు ఎగ్గొట్టిన మిల్లర్ల డబ్బులను రైతుల డబ్బులని చంద్రబాబు వచ్చినాక బ్యాంకులు వేస్తున్నాడు. నిన్న వడ్డేసుకుంటే తెల్లారి ఎవరికో డబ్బులు వేశారంట. ఆయన చెబుతున్నాడు ఇందాక మాటల వాల్తీగా ఏదో మాట సందర్భంలో చెప్తున్నాడు. నేను మొన్న వేసాను వడ్డు, నాకు చెక్ వచ్చేసింది, నా డబ్బులు పడిపోయినాయి. వాళ్ళు ఎందుకని చెబుతున్నారు? అసలు రావట్లేదు, జరగట్లేదు, రైతులు అసలు మాట్లాడటానికి ఏమన్నా ఒక అర్థం ఉందా? జే&కో వాళ్ళకి కంపెనీకి, జే&కో పార్టీకి అర్థం ఉందా? వైఎస్ఆర్సీపీకి ఒక అర్థం ఉందా? అసలు చెప్పగా మీరు మొత్తం 11 ఫీజులు పోయి, ఫ్యాన్ పోయి, రాడ్డు పోయి, కరెంటు పోయి, అసలు మీరు ఎందుకు ఏం సాధిద్దామని మాట్లాడుతున్నారు? సైలెంట్గా పక్కకి వెళ్ళిపోక తప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఇస్తున్నా తప్పు ఆయనకి.
ఇది తప్పు. అంటే 6 నెలలు నాకు పూర్తి వ్యతిరేకత ఉందండి. శుభ్రంగా బతుకుతున్నారు, గొడవలు పెట్టొద్దని చెప్పు పల్లెటూరులో వచ్చి జేఎండ్కో వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి, వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులకి శుభ్రంగా వాళ్ళు కూడా చక్కగా బతుకుతున్నారు. ఆయన వెనకాల తిరిగేవాళ్ళు హ్యాపీగా తిని పడుకుంటున్నారు, ఎడి తిరిగి పార్టీ లేదు, గొడవలు లేవని. ఇక ముందు సుప్రీంకోర్టు ఏడిపిస్తుందిగా, సుప్రీంకోర్టుని ఏడిపిస్తున్నారుగా. మీరు టయానికి అన్నీ కరెక్ట్గా పంపలేదుగా, మీ ఆస్తులు కూడా ఇంతవరకు పంపలే. పైనుంచి సుప్రీంకోర్టు తగులుకుందిగా వీళ్ళని. ఎప్పుడు పంపిస్తారు ఆయన ఆస్తుల గొడవలు, ఆయన మర్డర్ల గొడవలు, మన రౌడీయిజం గొడవలు, ఆయన 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఏం జరిగినాయి? విజయసాయి రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది, ఇంకా ఎవరిదో మొత్తానికి ఎక్కువ శాతం రెడ్డిస్ పెద్ద పదవుల్లో తప్పులు చేశారు కాబట్టి వాళ్ళది. ఆయన అవినాష్ రెడ్డి గారిది వాళ్ళ చెల్లెలే మాట్లాడుతుంది కదా సార్, దాని గురించి మనం చెప్పాలా వేరేగా? అంటే చెల్లెలే ఇప్పుడు పోరాడుతుంది కదా, వాళ్ళ గురించి వాళ్ళ తప్పులు పోరాడుతుంది, వాళ్ళ మీదే, చంద్రబాబు మీద కాదండి. చంద్రబాబు తప్పు చేస్తే ఆవిడ ఊరుకోదు, మూడో కాళ్ళ మీద వచ్చేసింది జయమ్మ గారిని తీసుకుని, ఎవరో శర్మిల గారు. మరి ఇక్కడ తొత్తుగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు, తొత్తుగా చిచ్చి ఆవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలండి. ఆవిడ ఎప్పటికైనా సోనియా మనిషి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెసే ఫస్ట్. ఏదో ఆయన చనిపోయినాక ఈయన పార్టీ పెట్టాడులే, వైఎస్ఆర్సీపీ అని పెట్టుకున్నాడులే, వాళ్ళ ఇంటి పేరు కలుపుకుందామని. శర్మిల కాంగ్రెసే, సోనియా గారికి మద్దతే. వాళ్ళ పార్టీ వచ్చిద్దో రాదో తర్వాత మాట. కాంగ్రెస్ వాళ్ళు తప్పులు బోర్డు ఉన్నాయి, అలా కొత్తే ఏదైతే కేసులు ఉన్నాయో కేసు అక్రమంగా పెడుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, లేదా న్యాయపరంగా జరగాలి. అసలు ఇది ఇవ్వాలది కాదుగా. మీరు మాట్లాడినా నేను మాట్లాడిన ఒక అర్థం ఉండాలిగా. వారు ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టలేదుగా, నాకంటే పెద్దోడైన కొంపతీసి జగన్మోహన్ రెడ్డి. మా చిన్నతనంలో జరిగింది నేను చెప్తున్నా, 60లో. ఇప్పుడు కొత్త కేసులు కూడా ఉన్నాయి. కొత్త కేసులు కొల్లి రవీంద్రకి ఏం సంభవం? మేఘా అప్పారావునే ఎవరిన చంప మీరు చంపి అతని మీద వేశారు. కొల్లి రవీంద్ర మీద బందరం కొల్లి రవీంద్ర ఇప్పుడు మంత్రి అనుకుంటా, ఆయన మీద ఎవరు వేశారు? మీ అనుసరుని మీరు చంపుకుని రవీంద్ర చంపారని వేశారు కేసు. కోట శ్రీహరి గారు, డాక్టర్ గారు, ఆయన చంపుకుంది ఎవరు? వేరే వాళ్ళు. మా కామ్రేడ్ రమేష్ మీద వేశారు ఆ కేసు. ఏది వైఎస్ఆర్లో సిపిలో ఉన్నందుకు. మీరేగా ఇవన్నీ చేపిస్తుంది వెనకాలండి. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకే తెలియాలి ఇది. రమేష్కి సంబంధం ఉంది, ఏదో ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు, అయ్యాడు, అయిపోయింది. అతను రేపో మాపో తెలుగుదేశంలో కొత్తాడో మళ్ళీ లేకపోతే ఏదన్నా ఇంకో పార్టీ బీజేపీలోకి వెళ్తాడు, మనకెందుకండి? ఆయన అనుచరులకి ఏమన్నా తెలిసామో కనుక్కోమను. రమేష్కి అసలు అలాంటి పనులు రమేష్ ఒప్పుకోడు. ఆడపిల్ల గొడవ, తాగుడు, మర్డర్లో, మానభంగాలు ఆయనకి నచ్చవు. ఆయన కమ్యూనిస్టు, ఏదో సంపాదించుకున్నాడు, గెలవాలనుకున్నాడు, ఒకసారి గెలిచాడు. అతను రమేష్ని మానసికంగా ఏడిపిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మట్టికి ఈ జేఎండ్ వాళ్ళ హస్తాలు కూడా ఉండి ఉంటాయి. లేకపోతే అంబటరంబ కూడా చేస్తారు ఈ కేసు. అలాంటి కేసులు రవీంద్ర గారికి ఏం సంబంధం? మా ఏరియాలో జరిగిన దానికి కొల్లి రవీంద్రకి ఏం సంబంధం?